స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా నేర్చుకునే ఒక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. దానికోసం మనకు కావాల్సిన బీడ్స్ వచ్చేసి ఇలా 3mm సైజులోని గోల్డ్ బీడ్స్ తీసుకున్నా అండి. ఇవి మీరు వైట్తో కూడా చేసుకోవచ్చు. మన చీరను బట్టి మనకు కావాల్సిన డిజైన్ బట్టి మనము గోల్డ్ ఆర్ వైట్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. వీటితో పాటు 1mm సైజులో బీడ్స్ కూడా కొన్ని కావాలన్నమాట. ఓకేనా, మీకు దీనికి టాజిల్స్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదనంటే అట్లా ఊరికే వదిలేసినా కూడా డిజైన్ అయితే బాగుంటుంది. ఓకేనా, అదేంటో ఇప్పుడు చూసేద్దాము. శారీకి టై చేసేయండి. కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. శారీకి టై చేసిన తర్వాత ఇవి 4 బీడ్స్ తీసుకోండి. బీడ్స్ ఇవి తీసుకొని ఈ పైన ఉన్న బీడ్కి నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి ఇలా తీస్తే ఇలా 4 ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని పైకి కుచ్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత 1mm సైజులో బీడ్స్ తీసుకొని ఒక 4 బీడ్స్ తీసుకోండి. బీడ్స్ తీసుకొని ఇది ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు శారీకి కుచ్చేసేయండి నీడిలు. ఆ తర్వాత లాక్ చేసేయండి. ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 4 బీడ్స్ ఇవి తీసుకోండి. తీసుకొని దీన్ని కూడా ఇంతే అండి, ఇలా టై చేసేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ స్మాల్ బీడ్స్ తీసుకోండి. ఎంతవరకు వస్తుందో చూసుకొని శారీకి లాక్ చేసేయండి. ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. శారీకి టై చేసేయండి. ఇలా ఓకేనా, ఇలా టై చేసిన తర్వాత మీకు స్టెప్స్ వైజ్గా చేసుకోవాలనుకుంటే మామూలుగా అయితే ఈ లైన్ ఇలా కంటిన్యూ చేసుకుంటే శారీ మొత్తానికి కూడా ఈ లైనే మనకి డిజైన్గా అయిపోతుంది అనమాట. దీనికి ఇంకా మనం హెవీగా కూడా చేయొచ్చు, కానీ సింపుల్గా బీడ్స్ వర్క్ తోటి ఓ బీడెడ్ లైన్ అయితే మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, మనము ఇంకొకటి చేసిన తర్వాత నేను మీకు ఇంకో డిజైన్ చూపిస్తాను. ఇంకొక 4 బీడ్స్ తీసుకొని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పెట్టేసుకొని చేసేయండి. మీకు ఒకవేళ ఇదే లైన్లో మీకు టాజల్స్ కావాలనుకుంటే ఇప్పుడు మనం 4 బీడ్స్ తీసుకుంటున్న ప్లేస్లో టాజల్ తీసుకొని మళ్ళీ ఇది టాజల్ పక్కకు కట్టేసి సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ దీన్ని మనం కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా చేసుకోవచ్చు. అలా కాకపోయినా ఈ డిజైన్ ఇలా కూడా చేసుకోవచ్చు అండి. అయితే మనము ఈ పైన కాకుండా టాజిల్స్ మనం యాడ్ చేద్దాము. ఇంకొక 4 బీడ్స్ తీసుకొని పైకి కట్టేసి శారీకి టై చేసేయండి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇటువైపు బీడ్ లోపల నుంచి నీడిల్ తీయండి. అంటే ఈ పైన బీడ్ లోపల నుంచే నీడిలు ఇలా తీయండి. ఓకేనా, నేను ఇక్కడ నుంచి సరే మీకు కట్ చేసే చూపిస్తాను.
అంటే ఇక్కడ నుంచి రివర్స్కి తీసుకొచ్చాయినా నేను మీకు చూపించవచ్చు. స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ముడేసేసుకోండి. మనం ఆల్రెడీ నీడిల్ కుచ్చిన దానికైనా సరే శారీకైనా సరే చూసుకొని ఒక చిన్న ముడైతే చేసేసుకోండి. ఓకేనా? ఇలా చేసేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా తీయండి పక్కకి. ఆ తర్వాత ఇలా కిందకి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత టాజిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ పైకి కూర్చాలి ఇలా. ఆ తర్వాత ఇలా కిందకి తీయాలి, పక్కకు తీయాలి నీడిలు. మళ్ళా కిందికి తీసి ఇంకొక టాజిల్ తీసుకోవాలి. ఒక అల్లుకుంటూ పోవాలే కానీ ఎన్ని రకాలుగా అయినా అల్లుకోవచ్చు, ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు అండి. ఈ డిజైన్ మనకి చేసుకునే ఓపిక ఉండాలా, ఆలోచించుకొని చేసుకోవాలా, అంతే. ఇదే డిజైన్ని మనము ఇంకోలా కూడా చేసుకోవచ్చు తెలుసా. ఇలా అయితే వస్తుంది మనకి డిజైన్. చూసారు కదా, ఇదే లైన్ మీరు కంటిన్యూ చేసుకున్నట్టయితే చాలా బాగా వస్తుందండి. ఈ డిజైన్ మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ప్రాక్టీస్ చేశాను. ఇది నేనైతే వేరే శారీకి ఏమైనా కుట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? దీనికి మనము దీని ప్లేస్లోని మనము బీడ్స్ కూడా పెట్టి చేసుకోవచ్చు. మీకు స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకైతే మీకు ఇది కూడా అర్థమవుతుంది. నేను మీకు ఈ బీడ్స్ లైన్ కూడా చూపిస్తా. ఇది ఊడిపోయినట్టుంది, పర్వాలేదు. ఇంకో లైన్ ఉంది కదా, నేను మీకు అది చూపిస్తాను. 1 బీడ్ తీసుకొని ఇంకొక 4 బీడ్స్ తీసుకొని ఈ ప్లేస్లోని డ్రాప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం మార్నింగ్ చూపించిన డిజైన్లో లాగా షెల్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ షెల్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇగో ఇలా అండి. చూసారు కదా ఎంత ముద్దుగా వస్తుంది. ఎందుకో కానీ ఈ ప్యాటర్న్ బాగా చూడ్డానికి చాలా క్యూట్గాను మంచిగా అనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ ఎన్నిసార్లు చేసినా ఎంత చేసినా సరే ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచిగా అనిపిస్తుంది. వర్క్ కూడా ఈ డిజైన్లో చేసింది ఏ డిజైన్ అయినా కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. మనకి చూడడానికి బాగుంటుంది, తొందరగా నచ్చుతుంది. ఇది ఎన్ని రకాలుగా దీన్ని చేసినా కూడా మంచిగానే అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కూడా మనం చేసుకోవచ్చు. మీకు ఇంత హెవీ ఇష్టమైతే ఇక్కడనే మీరు టాజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఏమంటారు? ఓకేనా? ఇది మరి ఇవాళ మన డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? ఇదైతే మీకు ఈ ఫస్ట్ లైన్ అయినా సరే యూజ్ అవుతుందండి. ఇంత హెవీ మేబీ నచ్చకపోవచ్చు. ఓకేనా? ఇక హెవీ అడిగే వాళ్ళకైతే మనం ఇంత పెద్దగా చేసి ఇవ్వచ్చులే, కానీ మామూలుగా అయితే ఈ ఒక్కలైనా సరిపోతుంది. మీకు ఇందులో ఇంకో ఐడియా కూడా ఏంటనంటే, ఇదంతా కాకుండా ఇది కూడా కాకుండా ఈ 2 ఇంటికే ఒక టాజిల్ కట్టేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇక్కడ 2కి ఒక టాజిల్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈ 2కి ఒక టాజిల్. ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత బాగా వస్తుందో తెలుసా ఆ డిజైన్. నేను అది చేసేసాను ఆల్రెడీ, కాకపోతే వీడియో పెట్టలేదు, కానీ చేశాను. అది చేస్తుంటేనే వచ్చిన థాట్కి నేను ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. చెప్పాను కదా, ఏదైనా ఒకటి అనిపించింది అని అంటే అవి చేసి ఫోటో తీసి పెట్టుకొని చేసుకుంటే ఇంకా మనకి యూజ్ అవుతాయి ముందు. ఏమంటారు? ఓకేనా? దీనికి నేను అనేది దీనికి ఒక టాజిల్ కడతాం కదా ఇంతవరకు,
ఇంతవరకు ఒక టాజిల్ అలా అన్నమాట. ఓకేనా. మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఇలా ఎన్నో డిజైన్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం చీరకు ఒక్కటి మాత్రమే చేయగలం కదా. కానీ అండి, నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రానికి మీకు చాలా టిప్స్ దొరుకుతాయి. ఒక్క డిజైన్లోనే ఎన్ని డిజైన్స్ చేసుకోవచ్చో బోల్డెన్ ఐడియాస్ వస్తాయి కదా. మరి అది మీ ఓపిక. సోది అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఈమె ఏదో ఒకటి చెప్తుంది అని వినేవాళ్ళకి మాత్రానికి అసలు టైం వేస్ట్ అయితే అవ్వదు నాకు తెలిసి. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.